తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో క్షణక్షణానికి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రమశిక్షణ కమిటీ ఆమెను కేబినెట్ నుంచి తప్పించాలని పీసీసీ చీఫ్ కు సమగ్ర నివేదిక అందించడంతో పదవిని కాపాడుకునేందుకు కొండా కుటుంబం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రజాభవన్ కు వెళ్లి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా భేటీ కావటం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ప్రజాభవన్ కు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ప్లాన్ బి ఏంటో తమకు తెలియదంటూ కొండా మురళి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ రక్షణ కోసం జరుగుతున్న ఈ పొలిటికల్ లాబియింగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను సిరి. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వేటుకు సిఫారసు చేసిన వేళ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించకుండా చూసేందుకు తెరవెనక చివరి ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్వయంగా ప్రజాభవన్ కు వెళ్లి కలిశారు. ప్రస్తుత వివాదంపై సుదీర్ఘంగా చర్చించారు. కొండా మురళి భేటీ సమయంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ కు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను కేవలం పెండింగ్ బిల్లుల కోసమే వచ్చానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులపై కుమార్తె సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొండా మురళి స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను పార్టీ పెద్దల దృష్టిలో తమ కుటుంబానికి ఆపాదించవద్దని కోరారు. తన కుమార్తె సుస్మిత అనుసరిస్తున్న ప్లాన్ బి ఏమిటో ఆమెకే తెలుసునని, ఆమె స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలపై తమకు అవగాహన లేదంటూ మురళి వ్యాఖ్యానించినట్లు సమాచారం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమర్పించిన సమగ్ర నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోని ఏఐసీసీ అధిష్టానానికి పంపించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కొండా కుటుంబం పదే పదే పార్టీ లైన్ దాటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడంపై సీఎం రేవంత్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెబుతుంది. నివేదిక అధిష్టానానికి చేరటంతో సురేఖపై తక్షణమే వేటు వేయాలా, లేక బీసీ సమీకరణాలు, నష్ట నివారణ చర్యలను దృష్టిలో పెట్టుకుని తుది హెచ్చరికతో సరిపెట్టాలా అన్నది హైకమాండ్ చేతుల్లో ఉంది. కొండా మురళి జరిపిన రాయభారాలు ఫలిస్తాయా, లేక మంత్రివర్గం నుంచి సురేఖ ఉద్వాసన ఖాయమేనా అన్నది మరికొద్ది రోజుల్లోనే స్పష్టం కానుంది.